జక్కా వెంకయ్య గారి సహకారంతో ఈ మండలంలో అనేక మంది యువకులను కోడేసేదానికి ప్రయత్నం చేశారు. కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని ఈ మండలంలో ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించే క్రమంలో ఇక్కడ అనేక ప్రజా ఉద్యమాలు, ప్రజా పోరాటాలకి నాయకత్వం వహించారు. విద్యార్థి యువజన సంఘాలను కూడా ఏర్పాటు చేసే దాంట్లో కృషి చేశారు. ఏదైతే రైతాంగ సమస్యలు, పేదలకు ఇళ్ళు, కూడు గుడ్డ అనే నినాదంతో ఆ రోజుల్లో ప్రతి పేదవాడిని కలిసి పేదలకు వచ్చే ఇబ్బందులను పరిష్కారం చేసే దాంట్లో ముందుండి పనిచేశారు. ఆ పద్ధతుల్లోనే ఈ మండలంలో వ్యవసాయ కార్మికులు, రైతులు వాళ్ళ యొక్క సమస్యలు ప్రధానంగా ముందుకు తీసుకొని పోయి పనిచేసినటువంటి పరిస్థితి. అనేక మందిని ఈడ యువకులను కొడేశారు, పార్టీని నడిపించే దాంట్లో ముందుండారు. అందువల్ల ఆ కామ్రేడ్కి ఏదైతే తుది శ్వాస వరకు కమ్యూనిస్టుగానే ఉండటం అనేది చాలామంది మధ్యలో పోతూ ఉంటారు. అయినా కానీ చివరి వరకు కమ్యూనిస్టుగా జీవించడం అంటే ఈ రోజుల్లో ఉండేటువంటి అనేక రాజకీయ పార్టీలు మనం చూస్తాం. ఈరోజు ఒక పార్టీలో ఉంటే రేపు ఒక పార్టీలో ఉండే పరిస్థితులు చిట్ట చివరి వరకు కమ్యూనిస్టుగా జీవించాడు. ఆయనకి ప్రత్యేకమైనటువంటి కమ్యూనిస్ట్ పార్టీగా మేము అందరం కూడా ఆయనకి జోహార్లు అర్పిస్తూ వాళ్ళ కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తాం. అనారోగ్యంతో మరణించారు. అల్లూరు మండలంలో మోహన్ అన్నతో పాటు మా కుటుంబం మేమందరం కూడా కలిసి ఇక్కడ పనిచేసాము. జక్కా వెంకయ్య గారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్ని పంచాయతీల్లో కమిటీలు పెట్టుకొని కార్మికులకి, కష్టజీవులకి అండగా నిలిచి వాళ్ళకి ఏదైతే కొంచెం ఫోన్ వచ్చింది, ముఖ్యంగా కమ్యూనిస్టుగా పనిచేయాలంటే అందరికీ సాధ్యం కాదు. నిరంతరం ప్రజల సమస్యల్ని ముందుకు తీసుకెళ్ళడం, వాటిల్లో వాళ్ళకి న్యాయం చేయడం అనేది ప్రత్యేకమైనటువంటి ఒక ఆశయం కలిగినటువంటి వాళ్ళు కమ్యూనిస్టులు. అలాంటి ఉద్దేశంతో ఈ నెల్లూరు జిల్లాలోని అల్లూరు మండలంలో కలిసి పనిచేసినప్పుడు చాలా సమస్యలు, ఇటు గిరిజన కాలనీలు అయితేనేమి, అల్లిమడుగు సంఘం అయితేనేమి, అల్లూరు మండలంలో ఉండే దాదాపు 7 పంచాయతీలు అయితేనేమి, ఇవన్నీ కూడా మేము కలిసి పనిచేసాము. పనులు లేనటువంటి సందర్భంలో పని కల్పించడం, వాళ్ళకి ఆర్థిక సహాయం చేయడం, అట్లాగే కమ్యూనిస్ట్ భావాల్ని వాళ్ళకి తెలియచేయడం, ఇవన్నీ కూడా మోహన్ అన్న చెప్పేవాళ్ళు. మేమందరం కూడా ఆయనతో కలిసి పనిచేసాం కాబట్టి ఆయన ఇప్పటి వరకు కూడా చనిపోయేంత వరకు కమ్యూనిస్టుగా ఉండి పోవడం అనేది, వాళ్ళ కుటుంబాన్ని కూడా ఆ కమ్యూనిస్టు ఉద్యమంలో కలిసి పనిచేసేలాగా భార్యని, బిడ్డని కూడా ఆయన తయారు చేశాడు. ఆయన లేని లోటు అల్లూరు మండలానికి తీరనిదేను. కాబట్టి ఆయన కుటుంబానికి సంతాపాన్ని తెలియజేస్తూ కామ్రేడ్ మోహన్ అన్న గారికి జోహార్లు అర్పిస్తూ ఉన్నాను. రెహనా బేగం, పార్టీ జిల్లా కమిటీ సెక్రటరియట్ సభ్యురాలు. ఒక 7 సంవత్సరాల నుంచి బాగా పరిచయం. అంతకుముందు నాకు తెలియదు, కానీ ఈ మండలానికి నన్ను బాధ్యత ఇచ్చిన తర్వాత వచ్చే క్రమంలో ఆయన చాలా ఆప్యాయంగా పలకరించేవాడు. సమస్యల పట్ల చాలా నిర్మోహమాటంగా మండల కమిటీలో కూడా నెగటివ్ చేయవాడు ఆయన. అదేవిధంగా రైతు సమస్యల మీద కానీ కఠినంగానే మాట్లాడేవాడు. అయితే కమ్యూనిస్టుగా చేరటం అనేది సులభమే. కమ్యూనిస్ట్ జీవితం మాత్రం పూలపాంతు కాదు. అనేక ఒడిదుడుకులు ఉంటాయి. ఆ ఒడిదుడుకులను తట్టుకొని తన ఊపిరి చివరి దాకా కమ్యూనిస్టుగా నిలబడటం అనేది చాలా కష్టంతో కూడుకున్నది. అది ఏటూరు మోహన్ రెడ్డి గారికి సాధ్యమైంది. చివరి దాకా అన్ని ఒడిదుడుకులను తట్టుకొని జక్కా వెంకయ్య గారి స్ఫూర్తితో వచ్చినటువంటి మోహన్ రెడ్డి గారు ఈ పార్టీలోకి ఆయన చివరి శ్వాస వరకు కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటే కమ్యూనిస్టుగా జీవించారు, కమ్యూనిస్టుగానే మరణించారు. వారికి జిల్లా కమిటీ తరఫున, విడలూరు మండల కమిటీ తరఫున, పౌరుల సంఘం తరఫున వారికి విప్లవాలను తెలియజేస్తూ వాళ్ళ కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తారు.